పేషెంట్ నేమ్ సువర్ణ, నాకు అమ్మమ్మ అవుతారు. తను మెదక్ దామరంచిలో ఉంటారు. సో తనకేంటంటే 2 days బిఫోర్ నుంచి స్టమక్ పెయిన్ రావడం జరిగింది. తింది డైజెస్ట్ అవ్వట్లేదు. స్టమక్ పెయిన్ చెక్ చేసి వామిటింగ్స్ అండ్ షివరింగ్ కూడా ఉండే. అప్పుడే చల్లబడిపోయారు, అప్పుడే నార్మల్ అయిపోయారు. సో అలా చెక్ చేసి ఈసీజీ చేయమన్నారు. ఈసీజీ చేస్తే హార్ట్ బీట్ బ్యాలెన్స్ గా ఉంది. సో ఎంజోగ్రామ్ చేయాలి. ఎంజోగ్రామ్ చేసినప్పుడు అవసరం అయితే స్టన్స్ కూడా వేయాలి. సో అలా ప్రిపేర్ చేసి ఎంజోగ్రామ్ చేశారు. ఎంజోగ్రామ్ చేసినప్పుడు లెఫ్ట్ దాంట్లో 2 blocks ప్లస్ రైట్ దాంట్లో 1 ఉన్నాయి. ఫస్ట్ స్టంట్ వేసి రైట్ దాంట్లో అది నార్మలైజ్ అయిన తర్వాత కండిషన్ చూసిన తర్వాత లెఫ్ట్ బ్లాక్స్ వేద్దాం అనుకున్నారు. సో తన ఫస్ట్ టేబుల్ పైన ఎంజోగ్రామ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టంట్ వేసి 24 hours అబ్జర్వ్ చేసిన తర్వాత ప్లేట్లెట్స్ కౌంట్స్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఫిక్స్ అయిన తర్వాత మిగిలిన 2 స్టంట్స్ వేశారు. సో 2 స్టంట్స్ వేసి కూడా ఇప్పుడు 2 days అవుతుంది. 2 days అబ్జర్వేషన్ లో పెట్టుకుని నిన్నే నార్మల్ షిఫ్ట్ చేశారు. సో మార్నింగ్ డాక్టర్ చూసాక పర్లేదు, ఈసీజీ కూడా నార్మల్ అయింది. సో రికవర్ అవడానికి కొంచెం టైం పడుతుంది, ప్రాపర్ మెడికేషన్ వేసుకుంటే ఫిక్స్ అయిపోతుంది అన్నారు.